అందరూ కూడారు. గొర్రెలున్నవి, మేకలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరు చేయబడ్డారు. ఆయన సింహాసనం దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఏం చేయబడ్డారు? వేరు చేయబడ్డారు. అప్పటి వరకు ఒకే గుంపు, అందరూ ఒకటే గుంపు. మన విశ్వాసం ఏదైనా ఒకటే గుంపు, మన స్థితి ఏదైనా ఒకటే గుంపు, మన ఆలోచనలు ఎలా ఉన్నా ఒకటే గుంపు, మన పరిస్థితులు ఎలా ఉన్నా ఒకటే గుంపు, మన ఇంట్లో ఎలా ఉన్నా, వీధిలో ఎలా ఉన్నా, సంఘములో ఒకటే గుంపు. కానీ వేరు చేయబడే కాలం ఒకటి వస్తుంది. అప్పుడు మేకలో ఉంటావో, గొర్రెల గుంపులో ఉంటావు. గొర్రెల గుంపులో ఉంటేనేమో ఆశీర్వదించబడిన వారులారా అంటున్నాడు. గొర్రెల గుంపులో ఉంటే, భక్తిలో ఉంటే, ప్రార్థనలో ఉంటే, దైవికమైన సమర్పణలో ఉంటే, నీ స్థితిని మార్చుకొని దేవుని తట్టును తిరిగి సమర్పణ జీవితం కలిగి ఉంటే ఆశీర్వదించబడిన వారులారా అంటున్నాడు. అది లేకుండా